మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్కారం అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సంవత్సరం ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి డిసెంబర్ నెలలో అందరికీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో ముఖ్యంగా కర్కాటక రాశి దగ్గర మనం ఆగాం. సో కర్కాటక రాశి వారికి డిసెంబర్లో ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వాళ్ళకి మనం లక్కీగా బిగినింగ్ 2026 ఫలితాలు మన ఇద్దరమే చేసామండి. న్యూ ఇయర్ కూడా మనమే చేసాం. సో అందులో నేను చాలా చెప్పాను, అప్పటిదాకా వాళ్ళకి అష్టమ శనిలో పడుతున్నారు, కొంచెం ఉపశమనం ఉంటుంది, బాగుంటుంది, చాలా మంది ఇంప్రూవ్ అని. బిగినింగ్లో దాని యొక్క ప్రభావంతో ఉండటం కొన్ని నెలలు కష్టంగానే ఉంది. ఈవెన్ శని మారినా కానీ, బట్ స్లోగా ఇప్పుడు వీళ్ళు ఒక లైన్లో పడుతూ ఉన్నారండి. ఆ లైన్లో ఈ డిసెంబర్ మంత్లో చాలా బాగుంటుందండి, అంటే ఫుల్ స్వింగ్కి వచ్చేస్తారు. సో డిసెంబర్ మంత్ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా మనం చంద్రమానంని హైలైట్ చేసుకుంటూ వచ్చి శ్రావణ మాసం, కార్తీక మాసం, సడన్గా ధనుర్మాసంలోకి వెళ్ళిపోతాం. అంటే సూర్యమానం ప్రకారం సూర్యుడు ధనుసు రాశిలోకి వచ్చాడు కాబట్టి ధనుర్మాసం ఈ 30 డేస్ మనకి మన తమిళనాడు కానివ్వండి, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవునికి సంబంధించిన పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇందులో భాగంగా మనకి గొబ్బెమ్మలు పెట్టడం, రంగోలి, తర్వాత ముగ్గులు కాంపిటీషన్, ఇంకా అక్కడ నుంచి మనకి సంక్రాంతి హడావుడి స్టార్ట్ అయిపోతుంది. హరిదాసులు రావటం, మనకి గుళ్ళల్లో ఉదయాన్నే గోత్రనామాలు చదవటం, ఎంత ఆనవాయితీ ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉంటారు. ప్రతి చిన్న విలేజ్లో కూడా బాగా చేసుకునేది అంటారు అనమాట. అయితే ఇక్కడ ఇంకొన్ని విషయాలు ఏంటంటేనండి, మనకి దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం ఇది సెలబ్రేట్ చేసుకునే మంత్. ఎందుకంటే మనకి ఐటీలో చేసేవాళ్ళు కానివ్వండి, డౌన్ టైం అని ఉంటుంది, సర్వర్లు అంతా డౌన్ చేస్తుంటారు. ఈ టైంలో కొత్తగా కోడింగ్, రిపో, అప్డేషన్ ఇదంతా ఏమి ఉండదు. ఈ టైంలో వీళ్ళకి దాదాపు ఒక 10-15 డేస్ అంతా వెకేషన్ మూడ్లో ఉండిపోతారు. దీంతోపాటు మనకి క్రిస్టమస్ ఉంటుంది కాబట్టి క్రిస్టమస్ వెకేషన్స్ కొన్ని స్కూళ్ళల్లో ఇస్తూ ఉంటారు పిల్లలకు కూడాను. కొంతమందికి మనకి సంక్రాంతి హాలిడేస్ ఇలా అంతా ఇస్తూ ఉంటారు అన్నమాట. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇది ఇప్పటిదాకా మనం ఆధ్యాత్మికంగా ఉన్నాం, కాస్త బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే టైం అనమాట. ఇలాంటి మంచి టైంలో కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుందండి. ఇది ఒక బెస్ట్ మంత్ అని మనం అనుకోవచ్చు. సో ఈ మంత్ నుంచి వాళ్ళ లైఫ్లో అన్నీ మంచి మంచి పనులు జరగాలని, ఉన్నతంగా ఉండాలని మనం కోరుకుంటూ ముందుకెళ్దామండి. కర్కాటక రాశి కనుక చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే చాలా ఎక్కువగా ఫేమస్ పేర్లు అంతా ఇందులోనే ఉంటారండి. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో పేర్లంతా మన కర్కాటక రాశిలో ఉంటారు. హిమ చాలా పాపులర్ పేరు కదండి, హిమబిందు, హిమ. అలానే ఈ మంత్ మనకి 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అందులో ఒక గ్రహం వచ్చేటప్పటికి గురువు వీళ్ళకి ఈ రాశిలోకి వచ్చి ఒక 40-50 డేస్ నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే బట్ వీళ్ళకి అంత పెద్ద ప్రభావం అయితే ఏమి ఉంటుంది. మిగతా గ్రహాలు సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు గ్రహాలు వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, వీళ్ళకి ఉంటే తటస్థంగా ఉంటుంది, లేదంటే సూపర్ ఉంటుంది. లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే వీళ్ళకి ఏమవుతుందంటే, శత్రునాశాంత సంపద, భార్య సుతాది కలహం, పుత్రలబ్ధిం అంటారు సంస్కృతంలో. అంటే వీళ్ళకి ఈ టైంలో శత్రువుల పైన విజయం వస్తుంది. నెంబర్ 2 సంపదలు చక్కగా వస్తూ ఉంటాయి. తర్వాత ఎప్పటిదాకా వీళ్ళు భార్యతో, పుత్రులతో ఏమైనా గొడవలు, మనస్పర్ధలు ఉంటే అవన్నీ పోయేసి వీళ్ళు ఒకరికొకరు దగ్గర అవుతారు. పుత్రలబ్ధిం, పుత్రుల ద్వారా మంచి ఏమంటారు బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. చాలామంది మనకి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, అంటే ఇక్కడ ఎంఎస్ చేసి ఇక్కడ పేరెంట్స్ వరీ అవుతూ అక్కడ వాళ్ళకి జాబ్ రాలేదని నాకు కాల్స్ ఈ మధ్య ఎక్కువ వస్తుంటారు అనమాట. అంటే లాస్ట్ 3 years బ్యాక్ వెళ్ళి ఎంఎస్ చేయడానికి వెళ్ళి అక్కడ కోర్స్ కంప్లీట్ చేసుకొని అక్కడ జాబులు రాక, లేకుంటే వీసాలు రాక, లేదంటే పార్ట్ టైం జాబులు చేస్తూ ఈ టైప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. వీళ్ళు కాల్స్ కూడా పేరెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కనుక ఈ రాశిలో ఎవరైనా ఉంటే వాళ్ళకి పుత్రులకి జాబులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇది మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం. నెక్స్ట్ గ్రహాల వైపు చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 6వ ఇంట్లో అంటే 6th హౌస్లో సూర్యుడు ఒక ఛాయా స్థానం, చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. మంచి రిజల్ట్ ఇస్తారు. ఎట్లాంటి మంచి రిజల్ట్ ఇస్తారంటే, సుసౌఖ్యాధీన్, యత్న కార్యార్థ సాధనం, దేహ ఆరోగ్యం, సంతోషం, వస్త్ర ధాన్య ధనలాభకృత్ అంటారు. సూపర్. అంటే అన్ని ఏమున్నాయి, అన్నీ వచ్చేసాడు ఇందులో. సౌఖ్యంగా ఉంటారు, చేసిన పనులు కలిసి వస్తుంది, తర్వాత ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ధాన్య లాభం ఉంటుంది. చూడండి, అదే గ్రహాల్లో ఉండేది ఏంటంటే, బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయి, బాగాలేనప్పుడు అన్నీ పోతూ ఉంటాయి. సో అప్పటిదాకా నేను మిడ్ లైఫ్ క్రైసిస్ ఈ మధ్య కొత్తగా హారోస్కోపులు చేస్తున్నా, 35 to 45 years ఏజ్ ఉన్న వాళ్ళకి. మిడ్ లైఫ్ క్రైసిస్ వచ్చినప్పుడు యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే, గ్రహాలు బాగున్నావు కానీ ఈ కాలసర్ప దోషాలు అవి ఇవి ఎక్కడో ఉంటాయండి. అది ఏమంటారు, బిహైండ్ ది స్క్రీన్స్ ఉంటాయి, వాళ్ళ లైఫ్లో కనపడవు. అవన్నీ ఆ టైంలో యాక్టివేట్ అవుతాయండి. సో ఇది ఒక రీజన్ అనమాట, ఎందుకు మిడ్ లైఫ్ క్రైసిస్ సడన్గా వచ్చిందంటే ఇవన్నీ అప్పుడు యాక్టివేట్ అయిపోతాయి. సో వీళ్ళకి ఈ టైంలో సూర్యుడు చాలా చక్కగా మంచి యోగ్యతని తీసుకొని వస్తున్నాడని చెప్పాము. అలానే
కుజుడు కూడాను, ఎందుకంటే సూర్యుడు బాగుంటే ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు బాగుంటాయండి. అని గ్రహరాజు అంటారు, అందుకని ఆయనకి ఇంపాక్ట్ చాలా ఉంటుంది హారోస్కోప్లో. కుజుడు కూడాను సూర్యుడికి సపోర్ట్ ఇస్తూ ఈయన కూడా ఇంకా డబల్ మంచి పనులు చేస్తున్నాడు వీళ్ళకి. వీళ్ళకి ఏమని చెప్తారు, వస్త్ర లాభం, సేమ్ అదే ధాన్య లాభము, ధన లాభం, యశ, మనోల్లాస, ధర్మసిద్ధి, షష్టమతి. అంటే టెర్మినాలజీ మారింది కానీ సేమ్ రిజల్ట్ వీళ్ళు ఇస్తూ ఉంటారు. అంటే ఆయన 100 రూపీస్ ఇస్తే ఈయనకు ఇంకొక 100 రూపీస్ ఇచ్చేసి డబల్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. బట్ ఈ టైంలో కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. అలానే శుక్రుడు 5వ ఇంట్లో ఉండటంతో ఇది కూడాను అద్భుతంగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. నేను ఇందాక అందించిన హోల్ ఇయర్లో ఈ డిసెంబర్ వచ్చేటప్పటికి ద బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు 5వ ఇంట్లో ఉండడం భాగ్యం, వాళ్ళకి లక్ యాక్టివేట్ అవుతుంది ఈ టైంలో. ఐదో స్థానంలో ఏదైనా శుభగ్రహం ఉంటే లక్ వస్తుంది. పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మలో ఎప్పుడో ఏవో మంచి పనులు చేస్తుంటే, లేదంటే ఎప్పుడో ఏదో ఒక మంచి పనులు చేస్తుంటే అప్పుడు రిజల్ట్ రాక ఇబ్బంది పడితే, బట్ ఈ టైంలో రిజల్ట్ వస్తుంది. సూపర్. సో లాటరీలు రావటం, సడన్గా ఎప్పుడో టికెట్ కొంటారు ఇప్పుడు వస్తుంది, ఏదో డీల్ చేస్తారు ఇప్పుడు గిఫ్ట్ రావటం, ఎవరో వీళ్ళకో అప్పు ఇచ్చుంటారు ఈ టైంలో వస్తుంది. ఇలా టైం వీళ్ళకి వస్తుందండి. ఈ టైంలో వీళ్ళకి ఎలా ఉంటుంది, దాసీ భృత్య జనలాభ, వీళ్ళకి ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, సర్వెంట్స్ కానివ్వండి, మేడ్స్ కానివ్వండి, చక్కగా వీళ్ళకి మనసులో ఉంది ముందు కానీ తెలుసుకొని వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. తర్వాత నిత్యం మృష్టాన్న భోజనం, చక్కగా పార్టీలు ఫంక్షన్లు చేస్తూ ఉంటారు. ధన ధాన్య అభిష్టార్థ, ధనం ప్రకారం ధాన్యం ప్రకారం చక్కగా ఉంటుంది. అభిష్ట అంటే వాళ్ళు చక్కగా ఏమైనా అనుకుంటే ఇష్టకరమైన దాంట్లో రిజల్ట్ వచ్చేసి చక్కగా హ్యాపీగా ఉంటారు. తర్వాత వీళ్ళకి ఇంకొక బెస్ట్ పాయింట్ ఏంటంటేనండి, రాశుల వాళ్ళకి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా చాలా లాభం ఉంటుంది. ఇన్ కేస్ జెంట్స్ అయితే లేడీస్ ద్వారా చాలా లాభం ఉంటుంది. సో భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత కలిగి ఉండేసి చక్కగా హ్యాపీగా ఉండే ఒక మంత్ ఈ కర్కాటక రాశి వాళ్ళకి. సో గ్రహాల ప్రకారం అన్నీ కూడా మంచి వండర్సే ఇస్తున్నాయి. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి కర్కాటక రాశి వారికి? మనకి నక్షత్రాలు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయండి. ఇందులో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి నక్షత్ర వైజ్ ప్రతి నక్షత్రానికి ధన ప్రవాహం ఉంది. రెండోది వీళ్ళకి పెద్ద భయం గొలిపే సిచ్యువేషన్స్ ఏమి ఉండవు కానివ్వండి, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ పార్షియల్గా ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి ఒక విచిత్రమైన పరిస్థితి అంటే బంధనము, అంటే బంధించబడినటువంటి పరిస్థితి ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో వీళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి. నేను ఇందాక చెప్పాను చూసారంటే సాఫ్ట్వేర్లు చాలామంది యూఎస్లో ఉంటారు, ఇనికి వచ్చేద్దామా అక్కడేముందామా, లేదంటే కొత్తగా మళ్ళీ యూఎస్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి వెళ్దామా వద్దా, లేదంటే పెళ్ళి ఈ సంవత్సరం చేస్తే బెటరా, నెక్స్ట్ ఇయర్ చేస్తే బెటరా, జాబ్ మానేస్తే బాగుంటుందా ఉంటుందా, ఇలా ఒక ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఇబ్బందులు పడే ఒక టెన్షను, లేదంటే ఒక సందిగ్ధత, డెసిషన్ తీసుకొని లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఏదైనా పని చేద్దామో వద్దా, ఇల్లు కొందామో వద్దా, ఇలాంటి టైంలో వీళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని లేదంటే ఆస్ట్రాలజర్ని కలిస్తే వాళ్ళ ప్లానెటరీ కాంబినేషన్స్ మనం చూసుకొని వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మరి వీరికి రెమెడీస్ ప్రకారం మీరు ఏం సూచిస్తారు? వీళ్ళకి పునర్వసు నక్షత్రం, వీళ్ళకి పెద్ద ఇబ్బంది లేదండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంతా బాగున్నప్పుడు రెమెడీస్ అయితే యాక్చువల్గా అవసరం లేదు. కానీ ఎక్కడో ట్రిగర్ పాయింట్ ఉండాలి, రావాల్సిన లాభాలు రావట్లేదని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అందరూ రాత్రి ఒకేలాగా ఎందుకుంటుందండి. కరెక్ట్. ఇండివిజువల్ జాతకంలో దశాభుక్తి సరిగా లేనప్పుడు ఈ టైంలో వాళ్ళకి బాగున్నప్పుడు బాగలేదని కామెంట్ పెట్టే బదులు ఒకసారి జాతకం చూపించుకుంటే బెటర్. అంతే కదండి, మనం రియల్గా డయాగ్నోసిస్ చేయొచ్చు. బట్ రియల్లీ చాలా గుడ్ మంత్ అండి. ఈ మంత్ వాళ్ళకి బ్రేక్ త్రూ ఖచ్చితంగా రావాలి. రాలేదనుకుంటే ఒకసారి జాతకం చూపించుకోండి. ఇండివిజువల్గా ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సెట్ చేయొచ్చు. బట్ జనరల్గా వీళ్ళకి ఈ టైంలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కానివ్వండి ఎవరైనా కనుక ఉంటే అటు బెంగళూరు రోడ్లో 35 కిలోమీటర్స్ తర్వాత పెంజర్ల అనే గ్రామము, కొత్తూరు దగ్గర అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఈ సందిగ్ధత పోతుంది, రిజల్ట్ దొరుకుతుంది. తర్వాత విష్ణు ఆలయాలు ఎక్కువగా దర్శించాలి, ఇది బెస్ట్ రెమెడీ అనమాట. అది రాబోయేది కూడా ధనుర్మాసం కాబట్టి హరిదాసులకి అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా కనుక ఇండివిజువల్గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఓకే, అది ఎనీ ప్రాబ్లం దెర్ ఈజ్ అ సొల్యూషన్ అండి. సో నిన్న యుఎస్ నుంచి వచ్చారు చూడండి, ఎక్కడి నుంచో వచ్చి నా కాల్ చూసి మళ్ళీ ఆయన పర్సనల్గా కలిసి మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకొని వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండి, బాగా ఏజ్డ్, బట్ దే ఆర్ వెరీ, వాళ్ళ మదర్ అయితే చాలా బాగున్నారండి, బాగా ఏజ్డ్.
బట్ స్టిల్ ఆమె మాట్లాడే విధానము బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, అందుకని పిల్లల్ని బాగా చదువుకొని చూడండి ఎంత ఆధ్యాత్మికత, వాళ్ళు వచ్చి కూర్చొని మరి ఏమేమి రెమెడీస్ కావాలండి, మళ్ళీ అతను 1 వీక్ 10 డేస్లో వెళ్ళిపోతారంట. ఈ లోపే మాకు అర్జెంటుగా పూజలు కావాలండి. నేను చెప్పాను నాకు 2-3 ప్రోగ్రాములు ఉన్నాయండి, చెన్నై వెళ్తున్నా. లేదండి మీరు ఏం చేస్తారో తెలియదండి, మీ చేతుల మీదగానే కావాలి. ఇట్లా డైవర్స్ ప్రాబ్లము, రిలేషన్షిప్ ఇష్యూస్, ఇవి చాలా ఉంటాయండి. ఇలాంటి ఏది ఉన్నా కానీ దెర్ ఈజ్ అ ప్రాబ్లం, సొల్యూషన్ ఈజ్ ఆల్రెడీ దేర్. మీరు వచ్చి కనెక్ట్ అయ్యి దాన్ని చేసుకోవటం అనేది మీ చేతిలో ఉంటుంది. ఎస్. సో ఆలస్యం చేయకుండా ఇయర్ ఎలా గడిచిపోయిందో గడిచిపోయింది, ఇంకా వచ్చే సంవత్సరం అయినా మనందరికీ బాగుండాలని కోరుకుందాం. సో ఇండివిజువల్గా కర్కాటక రాశి వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా మీ ముందు స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి సురేష్ బాబు గారికి కనెక్ట్ అవ్వండి. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం అండి.